जिला मेदक के चिगुंटा थाने इलाके में गाड़ियों की चेकिंग के दौरान मसाइमपेट गांव के मूर्ति जनार्दन ने पुलिस को देखकर अपनी दोपहिया गाड़ी वहीं पर छोड़कर राह फरारी इख्तियार की। इसे गिरफ्तार कर लिया गया है। वाज़ेह रहे कि गुज़िश्ता पिछले कुछ दिनों से ज़िला मेदक के चिगुंटा थूपरान में गाड़ियों की चोरियों की कई सारी वारदातें पेश आ रही थी। चोरी की गाड़ियां खरीदने वाले श्रीकांत और दो दीगर मुलजिमान जो कि चोरी में मुलविस पाए गए, ये अभी भी पुलिस की गिरफ्त से मफरूर है। इन्हें भी जल्दी गिरफ्तार कर लिया जाएगा और इन्हें रिमांड पर भेज दिया जाएगा। पुलिस एहलकारों ने कहा कि पिछले कुछ दिनों से ये शिकायत मौसूल हो रही थी कि ज़िला मेदक के चिगुंटा तूपरान निज़ामपेट मंडलों में चोरियों की कई सारी वारदातें अंजाम दी जा रही है। तूपरान डीएसपी वेंकटा रेड्डी, रामायणपेट सीआई वेंकटा राजा गौड़ ने एक खुसूसी टीम तश्कील देते हुए मफरूर मुलजिमान की तलाश भी शुरू कर दी है। पेश है DTV9 की एक खुसूसी रिपोर्ट। ఓకే, ఈరోజు చేయగుంట ఎస్ఐ గారు వాళ్ళ సిబ్బందితోటి వెహికల్ చెక్ చేస్తుంటే ఎర్లీ మార్నింగ్ 4 o'clock టైంలో NH44 పైన ఒక వ్యక్తి అనుమానాస్పదంగా మోటార్ సైకిల్ వేసుకొని వచ్చాడు. అయితే పోలీసులు చూసి పారిపోవడానికి ట్రై చేస్తే పట్టుకోవడం జరిగింది. పట్టుకొని ఇంటర్వ్యూ చేస్తే మోతి జనార్దన్, తండ్రి పేరు రామచందర్, కూలి పని చేస్తాడు, ఈయనది మాసాయిపేట గ్రామము. ఆయన్ని ప్రాపర్గా ఇంటరాగేషన్ చేస్తే టోటల్గా ఇంకొక జూనియర్ పిల్లగాడితోటి కలిపి వీళ్ళిద్దరూ మోటార్ సైకిళ్లు దొంగతనం చేసినారు. దొంగతనం చేసి దాదాపు అంటే ఇది ఒక 2-3 నెలల నుంచి నడుస్తుంది. ఇది ఇప్పుడు మనకి వీళ్ళ ద్వారా మనకి 15 బండ్లని రికవరీ చేయడం జరిగింది. ఈ 15 బండ్లలో దీంట్లో ఒక రిసీవర్ కూడా ఉండు, వడ్ల శ్రీకాంత్ అని రిసీవర్ కూడా ఉండు. దీంట్లో ఆయన కూడా పట్టుకొని రిమాండ్ చేస్తాము. అయితే ఇప్పుడు ఈ దొరికిన మోటార్ సైకిల్లో మనకి ఒక 8 మోటార్ సైకిల్ మాత్రమే రికవరీ అంటే మనకి ఐడెంటిఫై అయింది. వాటిల్లో మన మెదక్ జిల్లాకి సంబంధించిన 5, తర్వాత మేడ్చల్ 3 బండ్లు ఉన్నాయి. ఇంకా 7 మోటార్ సైకిళ్లు ఎవరియో తెలియదు. వాడు డిఫరెంట్ ప్లేసెస్ లో దొంగతనం చేసుకుని తీసుకొచ్చిండు. ఈయన పర్సనల్ గా ఈయన దగ్గర కొన్ని బండ్లను రికవరీ చేయడం జరిగింది. తర్వాత మిగిలిన టోటల్ ఇప్పుడు 15 బండ్లు అంటే దాదాపు ఒక 5 లక్షల రూపాయల ప్రాపర్టీ మోటార్ సైకిల్ రికవరీ చేయడం జరిగింది. మేము మళ్ళీ ప్రాపర్ ఇంటరాక్షన్ చేసి మిగిలిన బండ్లు కూడా ఎవరియో వాళ్ళ ద్వారా కూడా తెలుసుకుని వాటి మీద కూడా కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది. ఇప్పుడు మాత్రం ఈయనని కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. తర్వాత ఎవరైతే రిసీవర్ ఉందో రిసీవర్ మీద కూడా మేము అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. అయితే ఈ రోజు వీళ్ళు ఎందుకంటే మన ఏరియాలో చూస్తే ఎక్కువ మనకి మోటార్ సైకిల్ దొంగతనాలు అవుతున్నాయి బాగా. దాన్ని మేము 1 వీక్ నుంచి ఫోకస్ పెట్టి దీని మీద ఇక్కడ లోకల్ మన తూఫాన్ DSP గారు, తర్వాత రామాయణపేట CA గారు ఆధ్వర్యంలో ఇక్కడ ఎస్ఐ చేగుంట ఎస్ఐ కష్టపడి వాళ్ళ టీం హెడ్ కానిస్టేబుల్ అందరూ కూడా మంచిగా పనిచేసినారు. వాళ్ళకు కూడా ప్రాపర్ రివార్డ్ ఇవ్వడం జరిగింది వాళ్ళకి. ఇప్పుడు ఎక్యూజ్ని మాత్రం కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు.